గూగుల్ వచ్చిందని డప్పు కొట్టాలా? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయని లెక్క పెట్టాలా? 88,000 కోట్ల పెట్టుబడులని సంబరపడాలా? 200 ఉద్యోగాలకు 22,000 కోట్ల ప్రోత్సాహకాలేంటని నిరుత్సాహపడాలా? అదాని పేరు దాచేశారెందుకని ప్రశ్నించాలా? డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియకపోతే జరిగే నష్టమెంత అని చర్చించాలా? మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారనే తరహాలో ఉన్న ఈ ఒప్పందాన్ని చూసి గంతులెయ్యాలా? మన ఐటీ మినిస్టర్ స్టాన్ఫోర్డ్ తెలివితేటలను కర్ణాటకలోని ఐటీ ప్రముఖులు ట్రోల్ చేస్తుంటే చూసి బాధపడాలా? ఈ ప్రశ్నల మధ్య ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఏంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఒకసారి బిగ్ క్వశ్చన్ ప్లే చేయండి. ఇవాల్టి బిగ్ క్వశ్చన్: డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే సాహసం లోకేష్ చేస్తారా? ఎస్, డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎందుకు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పలేకపోతున్నారు? ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఒకటి మాత్రం నిజం, డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు జాస్తి, ఉద్యోగాలు నాస్తి. ఇచ్చేది 22,000 కోట్ల రూపాయల రాయితీలు, వచ్చేవి 200 ఉద్యోగాలు. మన లోకేష్ గారి తెలివితేటలు చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోకండి. ఇది నిజం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం, 88,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ప్రోత్సాహకాల పేరుతో వారికి 22,000 కోట్లు ఇవ్వడం గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్పొచ్చు. ఇదంతా తన కుమారుడి ఘనతేనని దేశమంతా వినబడేలా డప్పు కొట్టవచ్చు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మనకు చెప్పని విషయం, దాచేసిన విషయం ఒకటుంది. ఒకటంటే ఒకటి కాదు, రెండున్నాయి. ఒకటి, అదానితో కలిసి ఈ డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఏర్పాటు చేస్తోంది. రెండు, ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు కేవలం 200 మాత్రమే. మరి జగన్ హయాంలో అదానితో డేటా సెంటర్కు ఒప్పందం జరిగింది కదా, అప్పుడు కూడా 200 ఉద్యోగాలే కదా వచ్చేవని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. చంద్రబాబులా డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియని వ్యక్తి కాదు జగన్. లోకేష్లా ప్రోత్సాహకాలు కట్టబెట్టి పబ్లిసిటీ ఇచ్చుకునే వ్యక్తి కాదు జగన్. ఆయనకంటూ ఓ విజన్ ఉంది. అందుకే డేటా సెంటర్తో పాటు ఉద్యోగ కల్పన జరగాలంటే ఒక ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అదానితో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల 25,000 ఉద్యోగాల కల్పన జరిగేలా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ తండ్రి కొడుకులకు కావాల్సింది పబ్లిసిటీ. అది ఎంత ఎక్కువగా జరిగితే వీళ్ళిద్దరికీ అంత లాభం. రాష్ట్రానికి ప్రయోజనం మాత్రం శూన్యం. కావాలంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB ఆమోదించినటువంటి పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూపెడతాను, చూడండి. ఇదేంటంటే ఈనాడు దినపత్రికలో వచ్చిందే చూపెడుతున్నాను సార్. మళ్ళీ చెబుతున్నా, ఇది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, SIPB అంటారు. అంటే మన ముఖ్యమంత్రి గారు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ కూర్చొని ఆయా కంపెనీలకు ఓకే చేస్తూ, గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆమోదం తెలిపినటువంటి కంపెనీలు, ఆ కంపెనీలకి మనం ఇచ్చే రాయితీలు, లేకపోతే భూములు, లేకపోతే GST మినహాయింపులు, ఇవన్నీ పక్కన పెడదాం. ఏ కంపెనీ వస్తోంది, ఎన్ని పెట్టుబడులు పెడుతోంది, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయన్నది క్లియర్గా మన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించినటువంటి వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్లియర్గా ఇందులో కనిపిస్తోంది రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. ఇదే గూగుల్ అనుబంధ సంస్థ. ఇప్పుడు మనకి విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తోంది. ఇదే ఎంత పెట్టుబడి పెడుతోంది? 87,520 కోట్లు. 87,520 కోట్లు పెడుతుంటే ఉపాధి, ఒక్కసారి దాన్ని ఫ్రీజ్ చేయండి, ఉపాధి 200. క్లియర్గా కనిపిస్తోందా మీకు? రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంటే మనకు వచ్చేటటువంటి ఉద్యోగాలన్నీ 200. మళ్ళీ చెబుతున్నా, ఇది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించినటువంటి సమయంలో ఇచ్చినటువంటి డేటా. ఎక్కడ పెడుతోంది? విశాఖపట్నంలో. వచ్చేసిందా మనకు క్లారిటీ? గూగుల్ డేటా సెంటర్ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతోంది అన్నది మీకు క్లారిటీ కనిపిస్తోందా? 200. మళ్ళీ ఇది కూడా నేను కేవలం ఈనాడు దినపత్రిక, అంటే వారి కరపత్రికనే చూపిస్తున్నా, టీడీపీ వారి కరపత్రికనే చూపిస్తున్నా. దీన్ని మాత్రమే చెప్పి వదిలేస్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఎవరు చెప్పాలి? మళ్ళీ నేనే చెప్పాలి. ఎందుకంటే ఇది చదువుతున్నప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి.
ఇది ఒకటే కాదు, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్లకి కేవలం మనకిస్తున్నటువంటి ఉద్యోగాలు 200 అయిపోతే ఇక్కడ చూడండి, జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ 531 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అది 45,000 ఉద్యోగాలు ఇస్తుంది. ఎక్కడ? విజయనగరంలో. మళ్ళీ ఒకసారి వినండి, జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ 530 కోట్ల రూపాయల పెట్టుబడి, ఇచ్చేటటువంటి ఉద్యోగాలన్నీ 45,000. అదేమో 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 200 ఉద్యోగాలు ఇస్తుంది. ఇదేమో 530 కోట్ల పెట్టుబడి పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తుంది. అన్ని ఉద్యోగాలు సాధ్యమా అని క్వశ్చన్ చేయకండి. ఒకవేళ ఇవ్వచ్చేమో అనుకుందాం. అది కరెక్ట్ అయితే 88,000కి 200 ఉద్యోగాలు కూడా కరెక్ట్ కావాలి కదా. ఇది మనం ఆమోదించింది కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కదా ఇది. నెక్స్ట్ చూడండి, ఇంకా అవంతి వేర్ హౌస్ సర్వీసెస్ 319 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అక్కడేమో జేఎస్డబ్ల్యూ 531, అవంతి వేర్ హౌస్ సర్వీసెస్ 319 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వచ్చే ఉద్యోగాలు ఎన్నో తెలుసా సార్? చూడండి సార్, కళ్ళు పెద్దవి చేసుకొని 7 ఉద్యోగాలు సార్, 7 ఉద్యోగాలు. వాళ్ళు పెట్టే పెట్టుబడి 319 కోట్లు. మనం ఎన్ని రాయితీలు ఇచ్చాము, వాళ్ళకి ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చాము, వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చాము, వాళ్ళకి ఎన్ని భూములు ఇచ్చాము, వాళ్ళకి జీఎస్టీ ఎంత మినహాయింపించాము, ఇవన్నీ నన్ను అడగండి. అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే మనకి ఉద్యోగాలు 7. రైట్. నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఆసక్తికరమైంది. ఇది అయిపోతే అవంతి వేర్ హౌస్ చింతా గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సార్. ఇది 12,906 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. 3,000 ఉద్యోగాలు వస్తాయి మనకి, 3,000 ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇంకా ఆశ్చర్యకరమైంది, 7 ఉద్యోగాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోటి చూడండి. యాంపిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ 15 కోట్లు పెట్టుబడి 5 ఉద్యోగాలు ఇస్తుంది. ఏంటి సార్ 5 ఉద్యోగాలు? ఏముంటాయి 5 ఉద్యోగాలు? ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక క్లీనింగ్ చేయడానికి హౌస్ కీపింగ్, ఒక వాచ్మెన్, ఇవా? మరి 5 ఉద్యోగాలని ఎలా ఆమోదం తెలిపారు? ఇది ఆశ్చర్యకరమైంది. చూశారు కదా, అదేమో 200 ఉద్యోగాలు ఇస్తుంది గూగుల్, అందులో క్లియర్గా చెప్పారు. ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఒకసారి మన గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది ఈ డేటా సెంటర్కి సంబంధించి. ఆ జీవో కాపీ చూపించండి సార్, ఆ జీవో కాపీ చూపించండి. అందులో ఏముందో చదివి వినిపిస్తాను. ఆ జీవో కాపీలో ఏముందనేది ఒకసారి మనం చూడాలి. ఎస్, ఒక్కసారి దాన్ని అలా ఉంచండి. దిస్ అలాట్మెంట్ ఈజ్ ఫార్ ఎస్టాబ్లిషింగ్ AI data centers of about 1,000 megawatt capacity with proposed investment of 87,520 crores with the potential to generate significant indirect employment across allied sectors. అంటే దీని ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా ఉద్యోగాల కల్పన ఉంటుందనేది ఎక్కడా కూడా ఈ జీవోలో లేదు సార్. ఇండైరెక్ట్గా ఏవైనా దానికి అనుబంధ సంస్థలు వస్తే ఏమైనా ఉద్యోగాలు రావచ్చు అనేటటువంటి ఆశాభావం తప్ప ఆ 200 ఉద్యోగాలు కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన 200 ఉద్యోగాలు సైతం వస్తాయన్న విషయాన్ని కూడా ఇందులో రాయలేదు. 200 ఉద్యోగాలని మాత్రమే మనకు అక్కడ కనిపించింది. ఇదే ఈనాడు దినపత్రిక రాసింది, ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. మనం జీవో కాపీలో వెతికితే మనకి 0 కనిపిస్తోంది. ఇండైరెక్ట్ జాబ్స్ ఏమన్నా రావచ్చు అని మాత్రమే ఉంది, కానీ డైరెక్ట్గా మనకి ఒక్క ఉద్యోగం కూడా వస్తుందని చెప్పలేకపోతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదానీ డేటా సెంటర్తో ఒప్పందం చేసుకుంది కదా, మరి ఉద్యోగాలు అప్పుడెలా వచ్చాయి? నిన్నటి నుంచి ఒకటే క్వశ్చన్స్ వీటిపైన. చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, చదువుకున్న అజ్ఞానులు కామెంట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. పాపం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేవలం డేటా సెంటర్ మాత్రమే వస్తే ఉద్యోగాలు రావు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అదానీ డేటా సెంటర్తో ఒప్పందం చేసుకుంటున్న సమయంలో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారు, ఏమేమి కావాలని కోరారు, జాబ్స్ కోసం వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటనేది క్లియర్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఆ జీవోలో ఏం చెప్తున్నారంటే, కేవలం ఈ డేటా సెంటర్ మాత్రమే కాదు, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ an integrated data center park and technology business park including a 200 megawatt data center park, IT business park, skill university and recreation center in Maduravada, Visakhapatnam with an overall committed investment 14,634 కోట్లు అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 24,990 ఉద్యోగాలు. కనిపిస్తున్నాయా స్క్రీన్ పైన మీకు క్లియర్గా?
ఒకసారి చూడండి, స్కిల్ యూనివర్సిటీ పెట్టాలి, రిక్రియేషన్ సెంటర్ పెట్టాలి, ఐటీ పార్క్ పెట్టాలి. ఇవన్నీ పెడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, మీరు కేవలం డేటా సెంటర్లు పెట్టేస్తే రావు అనే ఉద్దేశంతో ఆ రోజే విజన్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఆనాటి జీవో 12/5/2022 నాటి జీవోని మీకు చూపిస్తున్నా. ఇది అప్పుడు కూడా ఎస్ఐపిబి మీటింగ్ హెల్డ్, ఎస్ఐపిబి ఆమోదించిన దాన్ని, ఎస్ఐపిబి ఇప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆమోదించిన ఎస్ఐపిబిని చూపించానో ఇది కూడా ఆనాటిది ఎస్ఐపిబి. ఇందులో క్లియర్గా రాశారు ఇవి 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 వస్తున్నాయి, దీనివల్ల 25,000 ఉద్యోగాలు వస్తాయి అని. మరి ఇదే ప్రశ్న అడుగుతుంటే ఎక్కడా లోకేష్ గారు సమాధానం చెప్పట్లేదు, చిన్న సమాధానం కూడా ఆయన దగ్గర నుంచి రావట్లేదు. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, గూగుల్ డేటా సెంటర్లో అదానీ పేరు కనిపించకుండా వినిపించకుండా ఎందుకు దాచేశారు? క్వశ్చన్ నెంబర్ 2, డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియని లోకేష్ వల్ల జరిగినటువంటి నష్టం ఎంత? క్వశ్చన్ నెంబర్ 3 నెక్స్ట్, ప్రభుత్వం 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తుంటే వచ్చే ఉద్యోగాలు కేవలం 200 మాత్రమేనా? ఎంత వెతికినా ఎక్కడ ఉద్యోగాల గురించి కనిపించట్లేదు. లోకేష్ గారు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, గూగుల్ ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పట్లేదు. 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు, సరే జీవోలో 0 ఎందుకుంది? ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ జీవోలో 0 ఎందుకుంది? నెక్స్ట్ 5th క్వశ్చన్, అదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? 25,000 ఉద్యోగాల కల్పనకు పెట్టినటువంటి షరతులేంటి? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి షరతులు పెట్టారు ఏంటనేది కూడా మనం క్లియర్గా చర్చిద్దాం. మీకు ఆల్రెడీ నేను ప్రూఫ్స్తో సహా కొన్ని డాక్యుమెంట్స్ కూడా నేను చూపించాను. అయితే ఈ ప్రశ్నలు లేవనెత్తినందుకు లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. నిన్న ఇదే డిబేట్ గురించి, ఇదే డిబేట్లో, ఇదే బిగ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ రేజ్ చేసినందుకు ఈరోజు లోకేష్ గారు ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూపించండి సార్. ఎస్, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ మొత్తం చదివి వినిపించడం ఎందుకు కానీ దాంట్లో ఉన్న సారాంశం ఒక్కసారి చెబుతాను, వినండి. ప్రపంచమంతా, దేశమంతా ఐటీ నిపుణులు, ప్రముఖులందరూ కొనియాడుతున్నారు డేటా సెంటర్ విశాఖకు వచ్చినందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విషం కక్కుతున్నారు అని డిబేట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా పెట్టారు. సార్, మేము అడిగిన ప్రశ్న ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఈ డేటా సెంటర్ వల్ల? ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కాదు సార్, 22,000 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం వాళ్ళకి రాయితీల రూపంలో. ప్రజాధనం సార్ ఇది. ఈ 22,000 కోట్ల రూపాయలు మనం ఇస్తుంటే తిరిగి వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు అని అంటే సమాధానం చెప్పకుండా విషం గక్కుతున్నారని, లేకపోతే దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ రాష్ట్ర యువత కళలు చిదిమేస్తున్నారని, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద, లేకపోతే మేము ఇస్తున్నటువంటి ఈ డిబేట్స్ మీద ఈ విధంగా మీరు క్వశ్చన్ చేస్తూ పోస్టులు పెట్టడం కంటే జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పెట్టి మీరు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని మీరు ఒప్పందం చేసుకున్నారు? 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఉద్యోగాలు ఎన్ని? దీనిపైన మీరు చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్. ఒకవేళ అది కాకపోతే మీరు ఇచ్చినటువంటి జీవోలో ఎందుకు 0 ఉంది? ఎక్కడ ఉద్యోగాల ప్రస్తావన ఎందుకు లేదు? పోనీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని ఆ సమయంలో మీరు సంతకాలు పెట్టింది వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పమంటే ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు. రైట్, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడదాం. మాజీ ఐటీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. సార్, మీ అదానీ డేటా సెంటర్తో ఒకసారి ఒప్పందం జరిగింది 2022లో, అది ఏమైంది? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది వస్తోంది. ఇది ఒక గేమ్ చేంజర్ అని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అటు ఐటీ మంత్రి లోకేష్ గారు ఇద్దరూ చెబుతున్నారు. నిజంగానే ఇది గేమ్ చేంజర్ అవుతుందా?
సార్, ఒక రాష్ట్రంలో ఒక పెట్టుబడి పెట్టేటువంటి దానికి ఏ ఏ పారిశ్రామికవేత్త వచ్చినా ఏ ఏ పెద్ద కంపెనీ వచ్చినా స్వాగతించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇందులో కాదనడానికి ఎవరు లేరు, అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెట్టుబడి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి పెట్టుబడి దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి, రాష్ట్రంలో యువతకు ఉంది, లేదా రాష్ట్ర రెవెన్యూకి వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది సహజంగా చూసుకొనే మనం ఏ రకమైనటువంటి పెట్టుబడి వచ్చినప్పుడన్నా వాళ్ళతో చర్చించేటువంటి కార్యక్రమం చేస్తుంటాం. అయితే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో సిస్టంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దొరికింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి అంశం ఏంటంటే ఆ రోజు మన రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా మొట్టమొదటిగా మనం అడగాల్సినటువంటిది రాష్ట్రానికి వచ్చేటువంటి ఆ పెట్టుబడి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఉద్యోగ అవకాశాలు ఎన్ని కనిపిస్తారు, రెండు, ఎంత రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది అనేటువంటిది రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకసారి ఏమవుతుందంటే అయితే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా రెవెన్యూ జనరేషన్ గురించి సహజంగా పెద్దగా పరిగణలో తీసుకోం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది జరగనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్నా జరుగుతుందా లేదా అనేటువంటిది తీసుకుంటాం. సో ఈ ప్రక్రియలో ముందుకెళ్లేటువంటి క్రమంలో ఇనీషియల్గా అదానీ డేటా సెంటరు నేను మంత్రి 2022 ఏప్రిల్ 11వ తారీఖున నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి ప్రపోజల్ అదానీ డేటా సెంటర్ది. ఫస్ట్ ఎస్ఐపిబి నేను అటెండ్ అయింది కూడా 12/5/2022 ఎస్ఐపిబి మీటింగ్ మే 12వ తారీఖున. అప్పుడు వచ్చినప్పుడు ఇనీషియల్గా డిస్కషన్ ఏంటంటే ఇలా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్స్ కన్సిడరేషన్లోకి వచ్చినప్పుడు ఏం చర్చించామంటే అసలు డేటా సెంటర్స్ వల్ల వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి, తద్వారా వచ్చేటువంటి వారికి ఏ రిసోర్సెస్ కావాలి, ఏ రకమైనటువంటి సహకారం మన వైపు నుంచి ప్రభుత్వం నుంచి అందించాలి, వారు ఏ రకమైనటువంటి ఇంటర్న్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతారనేటువంటిది చర్చ చేసినప్పుడు మేము ఓవరాల్గా దీని మీద అసెస్మెంట్ అనేటువంటిది ఆ రోజు మా డిపార్ట్మెంట్ అంతా కూడా చేసినప్పుడు ఏం చెప్పారంటే డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేషన్ ఉండదు సార్. అదానీ అనేటువంటిది దేశంలో రెండో అత్యంత సంపన్న కంపెనీ కాబట్టి సహజంగా వారి బ్రాండ్ని యూజ్ చేసుకొని మిగిలినటువంటి కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేసి మన రాష్ట్రానికి తీసుకురావడానికి లేదా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి వాళ్ళు ఉపయోగపడతారు. సో మనం డేటా సెంటర్కి 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఒక ఐటీ పార్క్ కూడా వారితో ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది చర్చ జరిగి ముఖ్యమంత్రి గారు మా దగ్గర జరిగినటువంటి చర్చలో ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అయితే డేటా సెంటర్కి మన వైపు నుంచి పవర్ ఇవ్వాల్సి వస్తుంటుంది, వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, రెండోది ల్యాండ్ మనం వాళ్ళు ఇన్సెంటివ్స్ అడుగుతూ ఉన్నారు. ఏ ఇన్సెంటివ్స్ ఇచ్చినా సరే ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒక ఐటీ పార్క్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది, వారిని కమిట్ చేయండి ఐటీ పార్క్ అన్నటువంటిది వారు ఆదేశించడం జరిగింది. ఆ రకంగానే వారితో మాట్లాడి ఐటీ పార్క్ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, మీరు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ డేటా సెంటరు, ఒక ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్, రెండోది ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక హోటల్, ఇదంతా ఒక ఇకో సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి వారితో మాట్లాడి చర్చించి కమిట్ చేసి రోజు వారితో అగ్రిమెంట్లోకి వెళ్ళడం జరిగింది. వారు దానికి సంబంధించినటువంటి అప్పట్లోనే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇవన్నీ తీసుకున్నాం. ఈలోపు 2023 మే 3వ తారీఖున ఫౌండేషన్ వేసాం. వాళ్ళు కూడా పార్ట్నర్స్. సహజంగా ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అదానీ అనేటువంటి కంపెనీకి ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేదు. వారికి ఉన్నటువంటి ఫీల్డ్ స్పోర్ట్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, సిమెంట్ ఇండస్ట్రీ కానీ లేదా ఇతర యాక్టివిటీ అనేటువంటిది ఉంది. సో అదానీ డేటా సెంటర్స్తో ఎందుకు వచ్చిందంటే వారు కూడా ప్రమోషన్, అంటే ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంస్థలు గూగుల్ కానీ, మెటా కానీ, లేకపోతే ఇతర కంపెనీలు కానీ వీరితోని టైఅప్ అయ్యి వస్తారనేటువంటిది గత నుంచి చర్చలు జరుగుతున్నాయి. దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఈ ప్రమోషన్లో భాగంగా గూగుల్ సెపరేట్, అదానీ మీరు తెచ్చిన సెపరేట్ గా ఉన్నాయి. డేటా సెంటర్కి సంబంధించి, ఐటీ పార్క్ సంబంధించి ఇవన్నీ డిస్కషన్ జరిగినాయి. మేము ఈసీలు ఇవన్నీ క్లియరెన్స్లు అన్నీ ఇచ్చాం. ఈలోపు గవర్నమెంట్ మారింది. ఈరోజు గూగుల్తో వాళ్ళు టైఅప్ అయ్యి ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో మేము ఏమడుగుతున్నాం, మేము చాలా క్లియర్గా చెప్పాం. ఎందుకంటే ఈరోజు పార్టీగా మా మీద కానీ, ఛానల్గా మీ మీద కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేనిపోయినటువంటి దుష్ప్రచారం అనేటువంటిది గడిచినటువంటి 2 రోజులుగా చేస్తున్నారు. ఇందులో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంది.
పెట్టుబడిని ఆహ్వానించడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. కానీ వచ్చేటువంటి పెట్టుబడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అవును. సో దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ పవర్ రిసోర్సెస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఏదైనా అసెస్మెంట్ చేశారని అడిగాం, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వాటర్ రిక్వైర్మెంట్ హ్యూజ్గా ఉంటుంది, దాని మీద అసెస్మెంట్ ఏదైనా చేశారనంటే దానికి క్లారిటీ లేదు. ఈ ల్యాండ్ ఇవన్నీ సరే, ల్యాండ్ సంబంధించినటువంటి పెద్ద ప్రొక్యూర్మెంట్ అనేటువంటి పెద్ద కష్టమైనటువంటి పని కాదు, అది ఎలాగ ఏదో రకంగా జరుగుతుంది. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉంది. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కంపెనీ ఇనీషియల్గా ఎస్ఐపిబి మీటింగ్లో 200 మందికి ఉద్యోగాలు అని చెప్తుంది. క్యాబినెట్లో కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఎంఓయూలోనేమో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ గురించి అనౌన్స్మెంట్స్ అనేటువంటివి అటు సంస్థ కానీ ఇటు పెద్దలు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ లేదా సంబంధించినటువంటి శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అదంతా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి 188,000 మందికి ఉద్యోగాలు అనేటువంటిది ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎవరు చెప్పారు? లోకేష్ గారు చెప్పారా? గూగుల్ సంస్థ లోకేష్ గారు చెప్పారా? లోకేష్ గారు చెప్పారా 180,000 ఉద్యోగాలు అనేది? అమర్నాథ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఎవరండి? లోకేష్ గారు ఏమైనా చెప్పారా 180,000 ఉద్యోగాలు వస్తాయని? ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఎవరు చెప్పారు 180,000 ఉద్యోగాలు వస్తాయని? లే ఇందులో అంటే నేను ఎక్కడా కూడా అశ్విని వైష్ణవ్ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ప్రధానమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ, సరే ముఖ్యమంత్రి అంటే షాడో సీఎం చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే కదా. ఈరోజు రాష్ట్రంలో షాడో సీఎం, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి షాడో సీఎంగా ఉన్నాడు. సో షాడో సీఎం నిన్న ఏం చెప్పాడు? చాలా క్లియర్గా 188,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. సో నేను ఈరోజు ఉదయం కూడా మాట్లాడినప్పుడు అంటే మేము ఆ రోజు ఎంఓయూ జరిగినప్పుడు కూడా ఆ రోజు సాయంత్రం మా పార్టీ తరపున నేను మాట్లాడడం జరిగింది. మాకున్నటువంటి అనుమానాలు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు అన్నింటినీ కూడా నివృత్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత మరుసటి రోజు వారు పత్రికా సమావేశం ఏదో చిట్ చాట్ లాంటిది ఏదో పత్రికా సమావేశం పత్రికా మిత్రులతో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న వాళ్ళు అడిగితే వాళ్ళ మీద వారితో మాట్లాడుతూ నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. సరే ఇందులో ఇప్పటికీ ట్రోలింగ్ అవుతూనే ఉన్నారు కానీ ఇప్పటికీ ట్రోలింగ్ అవుతూనే ఉన్నారు. సరే కాదు సార్ సమాధానం లేనప్పుడు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు, పెద్ద పట్టించుకొని నేను కూడా నేనేమంటానంటే ఆన్సర్ కావాలి కదా, మీరు పట్టించుకోకపోయినా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆన్సర్ కావాలి కానీ అంతే కదా సార్. నేను ఆయన నన్ను గుడ్డు అంటున్నాడు, నేను ఆయన పప్పు అంటున్నాను. ఏముంటుంది ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి నాకు? ఇందులో పెద్ద ఉపయోగం ఈ డిస్కషన్ వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏం లేదు కదా. కానీ మొత్తం డైవర్ట్ నేనేమంటానంటే మేము అడిగినటువంటి ప్రశ్నలు చాలా క్లియర్గా ఉన్నాయి. గూగుల్ డాటా సెంటర్ స్వాగతిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో క్లారిటీ ఇవ్వమని చెప్పి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఈ షాడో సీఎం అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. సో దీని మీద క్లారిటీ ఇవ్వకుండా నువ్వు ఇది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో మిమ్మల్నో ఈ పార్టీనో టీవీనో ఎవరినో విమర్శించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది మా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. సో దీని మీద చాలా క్లారిటీ కావాలనేటువంటిది మరొకసారి మీ ద్వారా మళ్ళీ ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని లేదా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. నిజంగా డేటా సెంటర్లో ఉద్యోగాలు ఉంటాయా? సింపుల్ క్వశ్చన్. సార్ నేను చాలా స్టడీ చేశాను దీని మీద. డేటా సెంటర్స్ అనేటువంటివి ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం కొత్త అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశాల్లో కానీ లేదా సౌత్ అమెరికాలో కానీ లేదా కొన్ని చైనా లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే డేటా సెంటర్స్లో ఉద్యోగ కల్పన అనేటువంటిది నాకు తెలిసి ఎల్పాసో అనేటువంటి ఒక సిటీ, ఇది అమెరికాకి మెక్సికోకి బార్డర్లో ఉంటుంది, టెక్సస్ స్టేట్లో. అక్కడ మెటా వాళ్ళు 1 గిగావాట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నామో, ఈ గూగుల్ వారు 1 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారు. అదే కెపాసిటీతో మెటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో వారు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అక్కడ 1 గిగావాట్ కెపాసిటీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 100 to 150 అనేటువంటిది వారు మెన్షన్ చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నటువంటి సబ్జెక్టు.
రెండోది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారా? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? కన్స్ట్రక్షన్ ఫేజ్ లో, అంటే రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దానికి కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉండేటువంటి ఉద్యోగస్తులు బహుశా అక్కడ 1500 నుంచి 1800 మంది అనేటువంటిది వారు చెప్తున్నారు. పోనీ మన దేశంలో కాస్త మ్యాన్ పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే మహా అయితే ఒక 5000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్కడ కూడా ప్రపంచం నేను అడిగేది ఒకటే, నేను ఇక్కడ మన డిబేట్ కానీ లేదా మన డిస్కషన్ కానీ చాలామంది మేధావులు చూస్తుంటారు, చదువుకున్నటువంటి వారు చూస్తుంటారు, యువత చూస్తుంటారు. వీరందరికీ ఇది కూడా ఈ సమాచారం కూడా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గూగుల్లోనే దొరుకుతుంది. ప్రపంచంలో ఏర్పాటైనటువంటి అనేక డేటా సెంటర్స్లో, ఆ డేటా సెంటర్స్లో ఎక్కడెక్కడ ఏ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది సింపుల్, ఇట్స్ క్లిక్ ఆఫ్ ఏ బటన్లో మనకు కనబడతా ఉంది. సో దయచేసి చూడండి. సో నేను అనేది ఏంటంటే, నేను అలాగని చెప్పి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి డేటా సెంటర్స్ ద్వారా ఇక పెట్టొద్దు అని మేము ఏ రోజు చెప్పాల, స్వాగతిస్తున్నాం. నేను అనేది ఏంటంటే, గూగుల్ అనేటువంటి సంస్థకి ఓన్లీ డేటా సెంటర్స్ ఒకటే బిజినెస్ కాదు. గూగుల్ అనేటువంటి సంస్థకి డేటా సెంటర్స్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా. సార్ ప్లీజ్ గో అహెడ్. గూగుల్ అనేటువంటి సంస్థకి డెవలప్మెంట్ సెంటర్స్, డాటా రీసెర్చ్ సెంటర్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటు యుఎస్ నుంచి మొదలు పెడితే మన భారతదేశంలో మన హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇతర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. సో నేనేమంటానంటే, ఇదే గూగుల్ సంస్థకి మనం ఎంత ల్యాండ్ ఇస్తున్నాం, ఎంత రాయితీలు ఇస్తున్నాం, ఎంత పవర్ ఇస్తున్నాం, ఎంత వాటర్ ఇస్తున్నాం, ఇన్ని ఇచ్చినప్పుడు, ఇంత కమిట్ చేసినప్పుడు డాటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు అనేటువంటిది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినప్పుడు ఎందుకు గూగుల్తో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఎందుకు కమిట్ చేయలేదు అనేటువంటిది మా తాలూకా సందేహం, లేదా ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. మేమేమంటామంటే, డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ని కమిట్ చేస్తే, వారు ఒక 10,000 మందితో ఇక్కడ ఒక క్యాంపస్ పెడితే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువతకో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో దేశంలో ఉన్నటువంటి యువతకో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి డెవలప్ అవుతుంది తప్ప, డేటా సెంటర్స్ చుట్టూ ఈకో సిస్టమ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం ప్రపంచంలో ఒక్కటి చూపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ డిస్కషన్ ద్వారా వారిని కోరుతా ఉన్నా. సో దీని మీద క్లారిటీ లేకుండా ఎందుకు అనవసరంగా పబ్లిసిటీ చేసి ఉద్యోగాలు వస్తున్నాయని, రాకపోతే రావని చెప్పండి, పోనీ అందులో కూడా తప్పలేదు. ఇదిగో మేము చెప్పినటువంటిది రైడెన్ సంస్థ ద్వారా గూగుల్ ఏదైతే డేటా సెంటర్ పెడుతుందో, ఇందులో 400 మందికో 200 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, డేటా సెంటర్స్ అనేటువంటివి జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరగదు అనేటువంటిదన్నా క్లారిటీ ఇవ్వండి, అది తప్పలేదు. కానీ లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల్ని దయచేసి ఆశలో పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించొద్దు అనేటువంటిది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి రిక్వెస్ట్. ఎస్ఐపిబిలో ఏమో 200 ఉద్యోగాలు అనేది అక్కడ క్లియర్గా వాళ్ళు ఆమోదించినప్పుడు ఇచ్చినటువంటి లెక్క మనకి ఇచ్చింది. అప్పుడు ఇక్కడేమో 1,80,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. నిజానికి గూగుల్ మాతృ సంస్థ గూగుల్లోనే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? 1,80,000 ఒక్క దీంట్లోనే క్రియేట్ చేసే అవకాశం ఉంటుందా డేటా సెంటర్లో? సార్, గూగుల్ సంస్థకి, అంటే గూగుల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ లేదా గూగుల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని లొకేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీ స్ట్రక్చరే 1,85,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. మరి అటువంటిది ఒక గూగుల్ డాటా సెంటర్ ద్వారా 1,88,000 అనేటువంటిది అసలే ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మనం మాట్లాడితే ఒక 10 ఛానల్స్ చూపిస్తాయి, లేదా ఒక 10 పత్రికలు రాస్తాయి, లేకపోతే మాకు పెయిడ్ సోషల్ మీడియా ఉంది, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసుకునేటువంటి దానికి మాకు అవకాశం ఉందని అంటే, ఇది ఎక్కువ కాలం నిలబడదు కదా. ప్రజలు ఈరోజు ఆనందపడవచ్చు, లేదా సంతోషపడవచ్చు, లేకపోతే వారు అమ్మో చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళని కీర్తించవచ్చు. కానీ రేపు 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత రియలైజేషన్లోకి వచ్చిన తర్వాత, నిజంగా క్యాంపస్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆ రోజు ఉద్యోగాలు రాకపోతే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఆ రోజు చరిత్రహీనులుగా ఎవరిని ట్రీట్ చేస్తారు? సో ఇవన్నీ అంటే అలాగని చెప్పి గూగుల్కి అవకాశం లేకపోతే వెల్ అండ్ గుడ్, మనం వాళ్ళకి లేదు, వాళ్ళకి సెటప్ చేసుకునేటువంటి దానికి అవకాశం లేదు, డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి వారికి ఆ బిజినెస్లో వాళ్ళు లేరు అనడానికి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని రిసోర్సెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు
ఎందుకు వారిని కమిట్ చేయట్లేదు అనేటువంటిది. సో 1,85,000 మంది ఓవరాల్ ఎంప్లాయీ స్ట్రక్చర్ గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఒక విశాఖపట్నంలోనే 1,88,000 అనేటువంటిది ఎంతకంటే పెద్ద అబద్ధం ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రియో లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రియో లేకపోతే వారి సహచార మంత్రివర్గం ప్రజల మీద రుద్ది తప్పుడు ప్రచారాన్ని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ సార్. గుడివాడ అమర్నాథ్ గారు మంచి విశ్లేషణ అందించారు. రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్ రామ్నాథ్ గారు. గుడ్ ఈవినింగ్. చాలా మందికి గూగుల్ డేటా సెంటర్ వస్తోందని తెలిసినప్పుడు, ఢిల్లీలో చూసినప్పుడు, లేకపోతే ప్రచారంలో చూసినప్పుడు ఎక్కడా కూడా అదానీ పేరు కనిపించలేదు. అదానీ గ్రూప్తో కనెక్ట్ అయి చేస్తున్నారన్న పేరు కూడా వినిపించలేదు. ఏంటి ఆ అదానీ పేరు కనబడకుండా వినబడకుండా ఎందుకు చేశారనుకుంటున్నారు అసలు? ఈ డేటా సెంటర్ రావడం వెనుక ఆదాని పాత్ర కూడా చాలా ఉందనేది అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఆదాని పేరు బయటకు వస్తే ఏమవుతుందంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు కదా డేటా సెంటర్ కి సంబంధించి. అప్పుడు 25,000 ఉద్యోగాలు కల్పిస్తాం, కేవలం డేటా సెంటరే కాకుండా అక్కడ ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తాం, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు కదా. మరి మీరు ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాని పేరు చెప్పడం లేదు. రెండు, ఆదాని పేరు చెప్తే అంత మైలేజ్ రాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే కేవలం మైలేజ్ కోసం బాగా తాపత్రయపడుతున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు బాగా గమనిస్తే మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవలేదు ఆ కార్యక్రమానికి. ఎప్పుడైనా కానీ మైలేజ్ ఉండే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే వాళ్ళే ఓన్ చేసుకుంటారు. విశాఖకు డేటా సెంటర్ రావడం వెనుక నారా లోకేష్ గారి పాత్ర విపరీతంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. తన కుమారుడు వల్ల ఇదంతా జరుగుతోంది అని కూడా చెప్పారు. కానీ ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ గా ఉందనుకోండి, సపోజ్ మన నకిలీ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అటాక్ చేసినప్పుడు అప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం మీద దాడి అంటారు. అంటే నెగిటివ్ గా ఏదైనా అటాక్ జరుగుతా ఉంటే కూటమి ప్రభుత్వం మీద దాడి అని చెప్పి జనసేన, బీజేపీ వాళ్ళని కూడా లాగుతారు. కానీ ఇలాంటి వ్యవహారాలకు వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే చేస్తూ ఉన్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆహ్వానించదగ్గ అంశం ఏంటంటే, ఇప్పటికైనా కూడా విశాఖ గొప్పతనాన్ని అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించారనేది క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు చెప్పారు, మనం విశాఖపట్నాన్ని నమ్ముకుంటేనే ముందుకు వెళ్తాం, అమరావతిని అడ్డుపెట్టి మనం బెంగళూరు, చెన్నై అయితే ఎప్పటికీ పోటీ పడలేము, విశాఖపట్నానికి కొద్దిగా మనం బూస్ట్ ఇస్తే అదే మనల్ని చెన్నై, బెంగళూరుతో పోటీ పడేలాగా 10-15 ఏళ్ళకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అవును, మొన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ అదే మాటలు చెప్పారు. అవును, ఐటీ హైదరాబాద్ లో ఎదగడానికి 30 ఏళ్ళు పట్టింది, మనకు విశాఖలో 10 ఏళ్ళు చాలా అన్నారు. అంటే ఇప్పుడు మళ్ళా అదే లైన్కి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడేమో దీన్ని విపరీతంగా వ్యతిరేకించారు. అసలు విశాఖ నివాస యోగ్య ప్రాంతమే కాదు అన్నారు. ఇక్కడ ఇంకా బాగా గమనిస్తే మనం విశాఖపట్నాన్ని నమ్ముకొని ముందుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వైఖరి ఎలా ఉంది, మా వల్ల విశాఖకే డేటా సెంటర్ వచ్చింది, అంటే విశాఖ గొప్పతనం కాదు మా గొప్పతనమే అని ప్రచారం చేసుకుంటూ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. పైగా 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు వచ్చాయి. విశాఖలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామని వస్తే అందరికీ తెలిసిన విషయమే, లేదు విజయవాడలో కానీ అమరావతిలో కానీ పెట్టండి అన్నారు. అవును, దాంతో ఇష్టం లేక చాలా కంపెనీలు బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోయిన అంశం కూడా నిజం. అవును, విశాఖపట్నానికి, విశాఖ బ్రాండ్ కి తెలుగుదేశం పార్టీ మీడియా చేసినంత డ్యామేజ్ ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అక్కడ పరిపాలన రాజధాని పెడితే మనం కొద్దిగా విశాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్డ్ గా ఉందని తెలిస్తే చాలా మంది వస్తారు, మనం ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు విపరీతంగా వ్యతిరేకించడంతో పాటు ఆ బోస్టన్ కంపెనీ ఒక రిపోర్ట్ ఇస్తే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అన్నది. ఎవరైనా కానీ విశాఖ అన్నది మన రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. ఒక నివేదిక వచ్చినప్పుడు దాంట్లో పాజిటివ్ కోణాలు చెప్పారు, కొన్ని నెగిటివ్ అంశాలు చెప్పారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, తెలుగుదేశం పార్టీ కేవలం నెగిటివ్ అంశాలే ప్రభావితం చేస్తూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు మాత్రం వాటన్నిటిని రివర్స్ లో అటాక్ చేస్తూ ఉన్నారు. ఈనాడు పత్రిక ఆ రోజు ఏం రాసింది, అసలు విశాఖపట్నంలో ప్రజలు నివాస యోగ్యం కానే కాదు అన్నట్టుగా రాశారు. పొల్యూషన్ విపరీతంగా అయిపోయింది ఇప్పటికే విశాఖలో అని రాశారు. మరి ఈ రోజు డేటా సెంటర్ వల్ల చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు డేటా సెంటర్లకు నిరాకరిస్తున్నాయి. వద్దు, అక్కడ విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది, వేడి జనరేట్ అవుతుంది, వాటర్ విపరీతంగా అవసరం అవుతుంది, విద్యుత్ అన్నది అసాధారణ స్థాయిలో ఇప్పుడు విశాఖకు సప్లై అయ్యే పవర్ మొత్తం ప్యారలల్ గా దానికి కూడా సప్లై చేయాల్సి ఉంటుంది. డేటా సెంటర్ ఇంత ఉంది. సరే, మనం ఎదిగే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇచ్చి డేటా సెంటర్ తెచ్చుకోవడం ఓకే. కానీ నారా లోకేష్ గారు విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్ అవుతుంది, డేటా సెంటర్లకు కేంద్రం అవుతుంది, ఇంకా డేటా సెంటర్లు వస్తాయని చెప్తున్నారు. కేవలం డేటా సెంటర్లు మాత్రమే వస్తే రాష్ట్రానికి, విశాఖకు ఇబ్బంది. పైగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో
ఈ భూముల కేటాయింపు కానీ చేసుకుంటున్న ఎంఓయూల విషయంలో ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా లేదు, ప్రైవేట్ వ్యక్తులకు ఫేవర్ గానే ఉంది. లులు గ్రూప్ తీసుకుంటే అది జస్ట్ ఒక మాల్ కడతామంటే 1000 కోట్ల విలువైన భూమిని విశాఖపట్నంలో ఇచ్చేశారు. మళ్ళా విజయవాడలో ఆర్టీసీ భూమిని కూడా తీసుకొని ఇచ్చారు. చివరకు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి క్యాబినెట్ లో అసలు తోకే మనల్ని ఆడిస్తున్నట్టుగా ఉంది. ఈ లులు సంస్థ ఏంది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది, ఇన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ కంపెనీకి అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అంత సైలెంట్ గా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. సముద్ర జలాలు చొచ్చుకొని వస్తాయి, భూగర్భ జలాలని ఉపమయమైపోతాయి, నీటి సమస్య ఉంటుందని రాశారు విశాఖపట్నం మీద గతంలో. మరి ఈ రోజు డేటా సెంటర్లో కావాల్సింది ఉప్పు నీళ్ళు కాదు, మంచి నీళ్ళే కావాలి. మరి భారీ స్థాయిలో నీళ్లు మరి ఎక్కడి నుండి తెస్తారు? ఈ రోజు ఏమో లేదు పోలవరం ఎడమ కాలం నుంచి, అది కూడా వైఎస్ఆర్ హయాంలోనే దవ్వారు. ఆ పోలవరం ఎడమ కాలం నుంచి నీళ్లు తెస్తామని చెప్తున్నారు. మరి ఆ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు ఇక్కడ నీళ్లు కూడా ఉండవు, తాగడానికి ఇబ్బంది అని చెప్పి ఎందుకు రాశారు? అదో పెద్ద క్రైమ్ సిటీ అని ఎందుకు చెప్పారు? పొల్యూషన్ ఉంటుందని ఎందుకు చెప్పారు? ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయారు? సముద్రంలో పెద్ద గోయి ఏర్పడింది, ఎప్పటికైనా మునిగిపోతుంది అని చెప్పారు. అక్కడ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, దాని వల్ల చాలా ప్రమాదం అని రాశారు. హుదూద్ చూసాం కదా, అలాంటి తుఫాన్లు వస్తే మొత్తం పెట్టుబడులకే ఇబ్బంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అన్నారు. మరి ఈ రోజు మాత్రం ఎవరు అలా నెగిటివ్ ప్రచారం అయితే ఈ రోజు ఎవరు చేయడం లేదు. చెబుతున్నది ఏంటి? మీరు డేటా సెంటర్ తెచ్చారు, బాగానే ఉంది. ఆదాని 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటేనే 25,000 ఉద్యోగాలు ఇప్పించేలాగా జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. మీరు ఓకే డేటా సెంటర్ ఏర్పాటు చేసి మీకు ఈ భూమిని ఇచ్చిన తర్వాత మాకేమన్నారు? మరి ఇప్పుడు ఏకంగా 1 గిగావాట్ పెడుతూ ఉన్నప్పుడు కనీసం 1,00,000 ఉద్యోగాలు అడగాలి కదా. కనీసం ఎంతో ఒక స్థాయిలో మీరు ఇక్కడ నిజానికి ఎన్ని వస్తున్నాయి సార్? ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? అసలు కన్ఫ్యూజన్ ఎందుకు? 200 ఉద్యోగాలని ఒకసారి, 500 ఉద్యోగాలని ఒకసారి, 1,80,000 ఒకసారి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వాస్తవంగా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారికంగా చెప్పింది 200 ఉద్యోగాలు ఈశ్వర్ గారు, కానీ 1,80,000 అన్నది ఎక్కడ వచ్చింది అంటే ఇది పత్రికల్లో మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ బాగా గమనించండి, మీడియా అన్నది ఎంత ఫోకస్డ్ గా ప్రజల్ని ఎలా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంది అన్నది. 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు వస్తాయన్నారు అనుకోండి, ఏదో రౌండ్ ఫిగర్ చెప్తున్నారు కాబట్టి జస్ట్ వస్తున్నాయి అనుకుంటారేమో అని చెప్పేసి ఏదో లెక్క కట్టినట్లు ఈ కంపెనీ ఇస్తుంది, ఈ కంపెనీ వస్తుంది అని లెక్క కట్టినట్టు కరెక్ట్ గా 1,88,000 ఉద్యోగాలు ఇస్తారు అని రాశారు పత్రికల్లో. చూసే వాళ్ళకి ఏమనుకుంటారు? అంటే కరెక్ట్ గా లెక్క కట్టారు అంటే ఏదో కంపెనీ ఈ ఉద్యోగాలను ఇవ్వబోతోంది అని చెప్తారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎవరు కానీ ఆ 1,88,000 ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు అంటే చెప్పడం లేదు. నారా లోకేష్ గారిని అడిగితే గుడివాడ అమర్నాథ్ గారు ఇలా అంటున్నారండి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పండి అంటే ఆయన గుడ్డు మంత్రి అండి, కోడి పొదగాలంటారు, గుడ్డు రావాలంటారు, ఆయనకి ఏం తెలుసు అండి అంటారు. మరి సరే ఆయనకి తెలియదు, మీకు తెలిసినప్పుడు ఇగో 1,88,000 ఉద్యోగాలు ఇలా వస్తాయి అని చెప్పాలి కదా, చెప్పడం లేదు. అంటే ఎప్పుడైనా కానీ ఇబ్బందికరమైనది సమాధానం లేని ప్రశ్నలు అడిగితే నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దానికి ఒక హాస్యాన్ని ఆపాదించడం, దాన్ని ఒక కామెడీ లాగా చేయడం, తప్పించుకోవడం చేస్తున్నారు. 1,88,000 ఉద్యోగాలు వస్తాయన్నారు కదా, ఎక్కడ వస్తాయంటే సమాధానమే లేదు, అసలు వచ్చే అవకాశమే లేదు. ఇంకోటి డేటా సెంటర్ల దగ్గర అంతా ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది అంటున్నారు, కానీ డేటా సెంటర్ల దగ్గర చాలా ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి చోట ఐటీ కంపెనీలు వస్తాయా? అసలు గూగుల్నే ఎందుకు రప్పే? సరే గూగుల్ అంటున్నారు, గూగుల్ కంపెనీనే అక్కడ ఒక ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేలాగా ఎందుకు ఒప్పించలేకపోయారు? గూగులే పెట్టినప్పుడు మిగతా కంపెనీలు ఎలా వస్తాయనుకుంటున్నారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా, ఏది చెప్పడం. అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు శాంసంగ్ ఏదో ఒక కంపెనీ ఎల్జీనో ఏదో ఒకటి తీసుకుందాం, అవి టీవీలు రెఫ్రిజిరేటర్లు తయారు చేస్తున్నాయి అని అనుకుందాం. ఈ తయారు చేసే చోట ఉద్యోగాలు ఉంటాయా? ఈ తయారు చేసినటువంటి రెఫ్రిజిరేటర్ని లేకపోతే టీవీలని భద్రపరిచే గోడౌన్లో ఉద్యోగాలు ఉంటాయా? డేటా సెంటర్ అంటే డేటాను భద్రపరిచే ప్రాంతం కదా. అది చెప్పినందుకు దాన్ని కూడా వీళ్ళు విషం కక్కుతున్నారు. వీళ్ళకి డేటా సెంటర్ అంటే అర్థం తెలీదు, దాన్ని ఒక గోడౌన్ అంటున్నారు. ఇదంతా చదువుకున్న మేధావులు చెప్తున్నటువంటి విషయం. నిజానికి ఉద్యోగాలు ఎక్కడుంటాయి? డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు రావు అన్నది ఎవరైనా అంగీకరించాల్సింది. చెప్పమనండి, అయితే నారా లోకేష్ గారినో ప్రభుత్వ పెద్దలను చెప్పమనండి, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాల స్థాయిలు ఎక్కడ చెప్పమనండి. చెప్పడం లేదు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలే రావు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? గూగుల్ లాంటి సంస్థ, ఆదాని భాగస్వామ్యం ఉన్నా కూడా ఆదాని పేరు చెప్పడం లేదు. గూగుల్ లాంటి సంస్థ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే మిగిలిన ఐటీ కంపెనీలన్నీ అక్కడికి వస్తాయి అని చెప్తున్నారు. వస్తాయి కాబట్టి 480 ఎకరాల భూమి ఇచ్చాము, 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చాము, ఏడాదికి 4,800 కోట్ల రూపాయల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? దాన్ని కూడా ఆలోచించాలి కదా, దానికి సమాధానం చెప్పడం లేదు. ఆదాని గ్రూప్ తో
జగన్ గారు హయాంలో ఒప్పందం చేసుకున్నప్పుడు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా మీరు ఎందుకు ఈ సంస్థతో మాట్లాడలేకపోయారు అంటే మాత్రం సమాధానమే రావడం లేదు. పైగా నారా లోకేష్ గారు ఇటీవల మొత్తం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఏదేదో వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూ తెలుగు ప్రజలకు కూడా ఇబ్బంది తెచ్చేలా ఉన్నారు. ఈ వ్యవహారాలు ఇక్కడ వ్యవహారాలు చూడండి అంటే పక్కకి వెళ్ళి పక్క రాష్ట్రాల్లో గెలుతూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సదరన్ స్టేట్లలో ఇప్పటి వరకు కూడా ఏ 2 రాష్ట్రాల మధ్య గొడవ లేదు. కానీ డైరెక్ట్ గా నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్త తరహాలో అక్కడి ప్రభుత్వాన్ని బెంగళూరు మీద అటాక్ చేయడం ద్వారా విపరీతమైన ఇబ్బంది చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అమరావతి అన్నది ఏపీకి ఒక గుదిబండ, వాళ్ళు మాతో ఎప్పటికీ పోటీ పడలేరు. ఆ రోజు మాత్రం నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ బెంగళూరులో అక్కడ వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు ఏపీ వాళ్ళు. కానీ పదే ట్వీట్ పెట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని అవహేళన చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. చివరకు నిన్న ప్రియాంక ఖర్గే గారు ఏమన్నారు, మీ ఆంధ్ర వాళ్ళంతా రావడం వల్ల ఇక్కడ ప్రెజర్ ఉంది, ఒత్తిడి ఉంది, సరే మీ వాళ్ళందరినీ తీసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. అవును, మంత్రి కాబట్టి అలా హుందాగా మాట్లాడారు. అది అక్కడ ఏ కన్నడ సంఘాలకు ఇలా పదే రెచ్చగొట్టి ఏ కన్నడ సంఘాలు ఎంటర్ అయ్యి గోబ్యాక్ ఆంధ్ర అంటే ఏమైపోవాలి? కరెక్ట్. ఒక్కసారి సార్, ఒక్కసారి మీరు ఆ పాయింట్ తీసుకున్నారు కాబట్టి ఒక్కసారి కర్ణాటకలో లోకేష్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారికి మంచి పట్టు ఉండొచ్చు ట్రోలింగ్ చేయడం అందరినీ. మనం ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పకుండా ట్రోలింగ్ చేయిస్తారు ఐటీడీపీతో. కానీ కర్ణాటకలో చెల్లదు కదా, పక్క రాష్ట్రంలో ఇంకా వ్యవస్థీకృతం చేసుకోవాలి ఆయన దేశవ్యాప్తంగా తన టీంని. కర్ణాటకలో చెల్లలేదు కాబట్టి ఈరోజు కర్ణాటకలో లోకేష్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది కొన్ని చూద్దాం సార్. ఒక్కసారి ట్వీట్లో ఒకసారి ప్లే చేయండి. తర్వాత అక్కడే ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి విందాం. ఇది మన లోకేష్ గారిని కర్ణాటకలో ఉండే ప్రజలు గొప్పగా కీర్తిస్తున్నటువంటి విధానం. ఇక్కడ ఏపీలో అయితే మనం ఐటీడీపీ పెట్టాము, ఎంత విషమైనా గక్కుతాము, ఎందరి జీవితాల్లోకైనా చొరబడతాము, ఏ ఇళ్లలోకైనా చొరబడతాం. కానీ కర్ణాటకలోకి పక్క రాష్ట్రంలోకి చొరబడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఇవన్నీ నారా లోకేష్ గారిని కీర్తిస్తూ కర్ణాటక ప్రజలు పెట్టినటువంటి ట్వీట్లు, వారి ఘనతను చాటుతూ కర్ణాటక వాళ్ళు పెట్టిన ట్వీట్లు అన్నమాట ఇవన్నీ. ఇవి పక్కన పెడితే అక్కడే ఐటీ మంత్రి ఏమన్నారు? ఈ గూగుల్ గురించి మనకు వస్తోంది ఓకే, పక్కనోడిని గిల్లితే ఏమవుతుంది? మనం ఎంతసేపు పక్కనోడిని గిల్లడం తప్పిస్తే ఈ రాష్ట్రానికి మేలు చేయడం కల్లా గిల్లడమే మనకు అలవాటు. ఆ గిల్లుడు ఎంతవరకు వెళ్ళిందంటే పక్క రాష్ట్రంలో గిల్లుడు వరకు వెళ్ళింది. అక్కడ ఐటీ మంత్రి ఏం మాట్లాడారు లోకేష్ గారి గురించి, ఇక్కడికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి, గూగుల్ డేటా సెంటర్ గురించి ప్లీజ్. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? How many of you people are going there? See, today, what they will not tell you, sir, is that the push that they are giving to get investments. See, today Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now, if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them. Is this true or not? రైట్. ఇది సార్ రామ్నాథ్ గారు 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు మనం ఇస్తున్నది. రూపాయి 2 రూపాయలు కాదు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి డీల్ చేసుకోదు ఒప్పందం అని కూడా చెప్తున్నారు. అంటే ఒక విశాఖ లాంటి ఒక అద్భుతమైన నగరాన్ని పెట్టుకొని కూడా మనం ఈ స్థాయిలో 22,000 కోట్ల రూపాయలు, ఏది 200 ఉద్యోగాలు ఇచ్చే సంస్థకి 22,000 కోట్ల రూపాయలు ఎదురిచ్చి మనం పెట్టుకుంటున్నామంటే ఇక్కడే మన పరిస్థితి అర్థమవుతుంది. కానీ దీనికి మాత్రం మేము చాలా కష్టపడి తెచ్చామని చెప్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవడం అంటే ఎలాగో మరోసారి చూపిస్తుంది. ఇష్టం వచ్చినట్లు భూములు ఇచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో, అమరావతిలో కంటే చీప్ గా భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే మనం ఇప్పుడు ఇంకా చిన్న స్టేట్ కాబట్టి, ఎదగాల్సిన స్టేట్ కాబట్టి అందరికీ భూములు ఇవ్వాల్సి ఉంటుందని ఒకే ఒక్క కారణాన్ని చూపెట్టి ఆ సంస్థలకు భూములు తీసుకునే అర్హత ఉందా, ఆ స్థాయి ఉందా లేదా అన్నదంత సంబంధం లేకుండా ఇస్తున్నారు. మళ్ళీ ఈరోజు రహేజా అనే సంస్థకి 27 ఎకరాలు మధురవాడలో ఇస్తున్నట్టు చెప్తున్నారు. అదే రహేజాది పెద్ద చరిత్ర కదా సార్, ఈనాటి చరిత్ర కాదు కదా, ఆనాటి చరిత్ర కదా. హైదరాబాద్ లో కూడా 1,000 కోట్ల విలువైన భూములు ఇచ్చేశారు కదా. అదే ఇంకో ప్రభుత్వంలో అయితే ఈ పాటికి మళ్ళా వచ్చేసింది రహేజా, మళ్ళా ఈ రాష్ట్రంలో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి అని రాసేవాళ్ళు. రహేజాకు చీప్ గా ఇస్తారు, లులుకు ఇచ్చేస్తారు. కానీ చంద్రబాబు తెస్తే
చంద్రబాబు గారు తెస్తే రహేజా, అదే కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుంటే పాకిజా. వీళ్ళు రాసేది అదే కదా. అది ఇప్పుడు ఆ సినిమాలో గంట కొట్టేయాలంటే ఇలా, కొట్టాలంటే ఇలా అన్నట్టుగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే దొంగ మొత్తం కుంభకోణం స్కామ్ అని మొదలు పెడతారు. కానీ ఎప్పుడైతే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకుంటే మాత్రం ఇది చాలా పవిత్రమైన కార్యం అని ప్రచారం చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ తోనే చాలా ఇబ్బంది వస్తారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టారు. ఆవు బొమ్మకి పాలిచ్చే పొదుగేమో హైదరాబాద్ లో పెట్టి మిగిలిన భాగాన్నంతా విశాఖలో పెడుతున్నారు. ఏంటి ఉపయోగం అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దేనికి ఎక్కడ సమాధానం రావడం. పైగా రేవంత్ ఈ కర్ణాటక వాళ్ళని గెలవడం వల్ల ఏం ప్రమాదం, చాలా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటక వాళ్ళని ఎందుకు గెలుతున్నారు వీళ్ళు? మరి ఏమో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళని ఎంత గెలితే అంత ఏమన్నా బీజేపీ పెద్దలు మనని ఆశీర్వదిస్తారని లోకేష్ గారు అనుకుంటున్నారేమో. కానీ అది తప్పు. ఎందుకంటే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు అమరావతి గుదిబండ అంటే స్పందించకుండా కర్ణాటక గురించి స్పందించడం అంటే, సరే హైదరాబాద్ లో మా వ్యాపారాలు మేము ఉంటున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది రాకూడదు, అయితే బెంగళూరులో మాకు ఇబ్బంది లేదు కాబట్టి మేము ఏమైనా మాట్లాడతాం అనేది మంత్రిగా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉన్నారు. ఒక రాజుగా, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి తన గురించే కాకుండా, తన కుటుంబం గురించే కాకుండా మన తెలుగు వాళ్ళు, మన ప్రజలు ఎక్కడున్నారన్నది కూడా ఆలోచించాలి. మన తెలుగు వాళ్ళు ప్రశాంతంగా కర్ణాటకలో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అనేక జాబులు చేసుకుని లక్షలాది మంది అక్కడ ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఏపీ వాళ్ళని అడిగారు ఆయన ఇక్కడ ఎందుకు వస్తున్నారు ఏపీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అన్నారు కదా ఐటీ మినిస్టర్. ఇప్పుడు మంత్రి కాబట్టి ఈశ్వర్ గారు మంత్రి కాబట్టి అంత హుందాగా మాట్లాడారు. అవును. ఏ కన్నడ సంఘాలు ఇట్లాంటి ఎంటర్ అయ్యాయనుకోండి, గో బ్యాక్ ఆంధ్ర అంటే ఏం చేస్తారు? వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకుంటున్న వాళ్ళని ఎందుకు మనకు అనవసరం? పైగా గో బ్యాక్ ఆంధ్ర అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ లో ఉద్యోగాలు పొందుతారేమో. ఇక్కడ 200 ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఉద్యోగాలు రావు కదా ఈశ్వర్ గారు. 200 ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్ ఖాళీలు. అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇది చాలా తప్పు. కేవలం తన స్వార్థం కోసం తాను ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ ఇది ఎప్పుడు ఇలాగే ఉండవు. పదే ఇప్పుడు పని కట్టుకొని, ఇప్పుడు అమరావతి మీద ఎవరైనా 4 మాటలు అంటేనే మనకి విపరీతమైన కోపం వస్తుంది, ఆవేదన కలుగుతుంది ఈశ్వర్ గారు. మరి బెంగళూరు మీద అంత పెద్ద సిటీ, అంత క్లౌడ్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ పని కట్టుకొని మరి మీరు ఇక్కడికి వచ్చేసేయండి అన్నప్పుడు వాళ్ళ కోపం రాకుండా ఉంటుందా? వాళ్ళ కోపం వస్తే ఇబ్బంది ఎవరికి? వాళ్ళదేం పోయేదేం ఉండదు కదా. అక్కడ పని చేసుకుంటున్న తెలుగు వాళ్ళకే కదా ఇబ్బంది. ఈ విషయాలన్నీ నారా లోకేష్ గారు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇది ఆలోచించుకోవాలి. ఇది చాలా ప్రమాదకరమే. ఇలాంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడానికి సోషల్ మీడియా కార్యకర్తలు సరిపోతారు కానీ మంత్రిగా ఇది కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ సార్ రామనాథ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.